అంట కానీ కట్ల ఇట్లా ఉంటుందా బ్రో? ఈ ఫిష్ ఏదో బాగాలేదు. సో కట్ల ఫిష్ ఇవన్నీ ఫిష్లు ఉన్నాయి. కొనలేము అనుకుంటా, మనం చికెనే కొనాలి. ఎందుకంటే నేను ఈ ఫిష్ కొంటా ఎప్పుడు చూసినా, కానీ ఇది బాగాలేదు. దాని స్కిన్ చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. తక్కువ కేజీ కొన్నట్టు 13 గంట 17 దిరామ్స్ అయితే అయింది. ఇది మన లాగేజ్ ఫిష్ ఎంత బాగుందో, మొత్తం కొరియండర్ వేసి డిజైన్ వేసి మంచిగా వేసిన ఫిష్ అయితే, ప్లస్ ఒక మౌంటైన్ కూడా తీసుకున్నా. ఈ ఫేస్ని కొంచెం గుర్తుపెట్టుకోండి, మనం అప్పుడప్పుడు ఇప్పుడు రోజుగా వస్తుంటాం ఈ ఫీడ్లకి, సరేనా? ఈ ఫేస్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా బస్ అట్లా కింద నోటిఫికేషన్ ఎప్పుడు కనిపిస్తాయి, ఈ ఫేస్ని చూసినాం కదా ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. మళ్ళీ బయటకి వచ్చినా ఏమైనా తీసుకుపోదామని. ఈరోజు వెజిటేబుల్ కాదు, ఈరోజు ఫిషా చికెనా ఏదైనా తీసుకుపోదాం. సో ఇప్పుడు వచ్చినా, ఇప్పుడు చల్లగా ఉంది బయట, వేడి మొత్తం తగ్గింది. అప్పుడు మధ్యాహ్నం టీ తాగడానికి వచ్చినా అప్పుడు ఎంత గరం ఉండే చూసిరుగా, ఆ బ్రైట్నెస్ అది ఇది. కానీ ఇప్పుడు డిఫరెంట్, ఇప్పుడు చాలా కూల్గా ఉంది వెదర్. ఈరోజు పోయే మార్కెట్ అయితే ఇటు ఉంటుంది, అటు దూరం పోవాలా, ఒక 10 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. అటైతే పోతున్నా నేను మెల్లంగా. ఇప్పుడు వేడి బయట ఏం లేదు కాబట్టి పోవచ్చు ఆరామ్సే. రేపు డ్యూటీ ఉంది కదా, 3 డేస్ డ్యూటీ ఉంది, ఫ్రైడే సాటర్డే సండే. సో రేపు ఈవినింగ్ నేను వండా కాబట్టి ఇప్పుడే పోతున్నా. ఈరోజు ఫిష్ చికెన్ ఏదైనా అండేస్తే బాగుంటుంది రేపటికి కూడా దీనికి. రేపు సాయంత్రం రోడ్ క్రాస్ చేస్తున్నాయి మధ్యలోకి వెళ్ళి, జీబ్రా క్రాసింగ్ పోవాలంటే అటు బాగా దూరం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి క్రాస్ చేయాలి. కార్లు వస్తున్నాయి ముంగట ఇంకా గప్ప. పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్క్లో బాగా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో పార్క్ క్రాస్ చేసి అయితే పోవాలి. మన ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు, పార్క్లో చాలాసార్లు వచ్చిన, చాలాసార్లు వీడియో కూడా తీసిన పార్క్లో అయితే చాలా మంది పిల్లలు అయితే ఆడుకుంటారు. మీకు చూపిస్తాను ఆగండి. చాలా మంది ఉంటారు పార్క్లో, పిల్లలు బాగా ఆడతారు. ఇక్కడ అక్కడ మొత్తం కిడ్స్ ఏరియా, ప్లేయింగ్ ఏరియా. అది చాలా మంది ఉంటారు ఇక్కడ, చాలా అంటే చాలా మంది. ఈరోజు పార్క్లో పిల్లలది అది చాలా బిజీ ఉంది, ఆ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. అక్కడ వీడియో తీయలే, చాలా మంది వస్తున్నారని బాగా కష్టం. ముంగడికి నడుస్తున్నాం, ఇంకా మన ప్రయాణం సాగిస్తున్నాం. వెనక కనిపిస్తుంది వెనక ఆడ కార్నర్లో, ఆడనే మనం చాయ్ తాగుతాం. కానీ ఈరోజు చాయ్ లేదు, ఆల్రెడీ ఒక్కసారి తాగేసినాం. మళ్ళీ నైట్ తాగుదాం, 9 గంటలకి 10 గంటలకి ఒకసారి నైట్ తాగుదాం చాయ్. ఊకే చాయ్ బాగోదు. ఐ థింక్ మనం వెళ్ళిన టైం రాంగ్ టైం అనుకుంటా. చాలా మంది అయితే వస్తారు, బిజీ ఉంది ఇప్పుడు, అందరు డ్యూటీలు అయిపోయినాయి, అందరు పోతారు రూమ్లకి. మనం పోయే మార్కెట్ ఇటే, అక్కడికి వెళ్ళి లోపలికి పోతే లోపల ఉంటుంది ఒక మార్కెట్. ఇటు వెనక మొత్తం వెదర్ బాగుంది. ఇప్పుడు లోపల ఫిష్ దొరుకుతుందో ఏం దొరుకుతుందో తెలియదు. 10 నిమిషాలు అయింది నడుచుకుంటూ వచ్చి, ఆరామ్సే ఒక్కనే కాబట్టి తొందర వచ్చేసిన. ఎవరు లేరు సోబత్కి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి బాగుంటుంది, రౌండ్గా తిరిగితే బాగా లేట్ అవుతుంది. సో ఈ బిల్డింగ్ లోపలికి మనం వెళ్ళే మార్కెట్ ఇదే, నీడ్స్ సూపర్ మార్కెట్. లోపల పోయి చూద్దాం ఏమున్నాయో. అన్నాలు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫిష్ సెంటర్ అయితే ఇది. మిల్క్ ఫిష్ ఉంది, మట్కా ఉంది, మన రోహు ఉంది. చూడు రోహు అంత బాగాలేదు. ఇదేదో కట్ల అంట, కానీ కట్ల ఇట్లా ఉంటుందా బ్రో? ఈ ఫిష్ ఏదో బాగాలేదు. సో కట్ల ఫిష్ ఇవన్నీ ఫిష్లు ఉన్నాయి. కొనలేము అనుకుంటా, మనం చికెనే కొనాలి. ఎందుకంటే నేను ఈ ఫిష్ కొంటా ఎప్పుడు చూసినా, కానీ ఇది బాగాలేదు. దాని స్కిన్ చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. తక్కువ కేజీ కొన్నట్టు 13 గంట. మన రోహు ఇక్కడ ఇది కూడా బాగాలేదు. రోహు కూడా కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది ఫ్రీజర్ ఐస్లో పెట్టి. సో చికెన్కి అయితే పోదాం. మననే చూస్తున్నాం. ష్రింప్స్ కొందామంటే అవి కూడా బాగాలేవు. ఈ ఫిష్ నేను ఎప్పుడు తినలేదు. ఇవన్నీ తినేది మనం రోహు. అది పక్క అచ్చా పోయి కదా కాయగా ఆరామ్స్. అన్న ఇది జోకుతుండు. ఎంత మరో కిतना కేజీ జోకుతుండు? ఎంత కేజీ? 13 दरम. मुश्किल नहीं, कितना भी है मुश्किल नहीं, अच्छा से कट करते हो. అన్న అయితే కట్ చేస్తుండు ఫిష్ మనది. అది ఇక్కడ कटिंग डिफरेंट कटला. हाँ ये भी कटला ही लिखा है ना तुम लोग? ओके, लेकिन दिखने में तो सेम ही दिख रहा है. ऊपर थोड़ा स्किन में ही ऐसा दिख रहा है. तो ट्राई करेंगे, कोई बात नहीं. एक बार खाएगा तो पता चलेगा ना. कोई बात नहीं, क्योंकि मच्छी तो इधर ही अच्छा मिलता है, किधर भी अच्छा नहीं मिलता है. किधर కటింగ్ అయితే వేస్తుండ్రు. వాళ్ళ ఊరోళ్ళు వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. ఊరోళ్ళని నన్ను ఇగ్నోర్ చేస్తుండ్రు. వాళ్ళ ఊరోళ్ళుగా ఎంతైనా కటింగ్ అయితే ఇట్లా వేస్తారు. ఇక్కడ మా దుబాయ్లో ఇంటికాడ వేసినట్టు ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కటింగ్. మన ఇంటికాడికి ఇక్కడికి చాలా డిఫరెంట్. చూడండి కటింగ్ చేస్తున్నారు. ఆ చాకు అది కటింగ్ చూడండి. ఇంటికాడ అయితే కట్ట మీద కోసి మంచిగా వేస్తాం. చాకు కూడా పెద్దగా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ కొంచెం. మన ఫిష్ కటింగ్ చేస్తున్నాం మంచిగా, స్మాల్ పీస్. 5 పీసులు చేయమన్నా, 5 లేదా 6 మంచిగా వేస్తుండవు. అవన్నీ 6 పీసులు అయితే బాగుంటుంది. ఇద్దరు ఉన్నాం కదా మేము. 6 పీసులు సూపర్ కటింగ్ చేస్తాడు అన్నాడు. మంచిగా కటింగ్ అయిపోయింది. సో ఫిష్ అయితే కొన్నాం. ఫిష్కి ప్లస్ ఒక మౌంటైన్ డ్యూ, కొంచెం ఒక 2 టమాటాలు కొన్నా. బిల్ అయితే 17 దిరామ్స్ అయితే అయింది. ఇది మన లాగేజ్ ప్యాకేజా, మన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రోజు 15 దిరామ్స్ 20 దిరామ్స్ అయితే ఈజీగా ఖర్చు అయితే అవుతున్నాయి. పొద్దున టీకి రూపాయి, తర్వాత మళ్ళీ మార్కెట్కి వస్తే వెజిటేబుల్ జ్యూస్ అవి ఇవి కొనికి మళ్ళీ 10 రూపాయలు. రోజుకు 15-20 పోతున్నాయి ఈజీగా, డెఫినెట్లీగా. సో నెలకి ఎంత మీరే క్యాలిక్యులేట్ అయ్యింది. దిరామ్స్ ఒక్క దిరాము 25 రూపాయలు ఉంది ఇంటికాడ ఇప్పుడు. సో బాగా పైసలు అయితే ఖర్చు అవుతున్నాయి ఇక్కడ. డ్యూటీ లేకపోతే ఇంతే. డ్యూటీ ఉంటే మనకు అన్ని డ్యూటీలే ఉంటాయి కావచ్చు. ఫుడ్, చాయ్, ఇవి అన్ని డ్యూటీలనే. చాయ్ తాగాలని అయితే మనసు అయితే బాగా లాగేస్తుంది, కానీ తాగను. చాయ్ తాగి పొట్ట బాగా వస్తుంది నాకు. సో చాయ్ నో చాయ్. రోజుకి 2 సార్లు మాత్రమే చాయ్. ఇప్పుడు అద్దు చాయ్. మళ్ళీ మన రెస్టారెంట్ దగ్గరికి వచ్చినాం, ఇక్కడికి వెళ్ళి పోవాలి కాబట్టి చూపిస్తాను ఏ రెస్టారెంట్. దీంట్లో కూడా చాయ్ బాగుంటాయి. రాయల్ డైనింగ్ రెస్టారెంట్ చాయ్ చాలా బాగుంటాయి. రూపాయిన్నర కానీ ఎక్సలెంట్ ఉంటాయి టేస్ట్ మాత్రం. ఫోన్ ఇట్లా ముంగడు పెట్టుకుంటే దొంగబాటు వాళ్ళు నన్నే చూస్తారు, వీడు వీడియో తీస్తుండా ఏం తీస్తుండా అని.
ఇదే బయట బాగా మంది ఉంటే ఇట్లనే అవుతుంది, వీడియో తీయాలంటే చాలా కష్టం. అయినా మనం ఫిష్ దగ్గర అన్న మాత్రం బాగా సపోర్ట్ చేసింది, కొంచెం వీడియో మాత్రం వెళ్ళింది అక్కడ ఫుటేజ్, ఫిష్ కటింగ్ అది ఇది అటు తీయకమని మాత్రం అనలేడు, ఎందుకంటే మనం రోజు అక్కడనే కొంటాం కాబట్టి. ఆడు మలబారుడు కానీ తెలుగు మాట్లాడతాడు, కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, అన్న బాగున్నారా అంటారు ఓకే. మళ్ళీ పార్క్ అయితే క్రాస్ చేస్తున్నాం, వెనక చూడండి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. చాలా మంది ఉంటారు పిల్లలు ఇక్కడ రోజు. సాయంత్రం ఇక్కడికి రావాలంటేనే కొంచెం చిరాకెత్తాయి, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు ఆ పార్క్లో వచ్చి ఆడుకుంటారు, ఫుట్బాల్ అది ఇది అని తన్నుతారు, ఫుట్బాల్తో అటు ఇటు ఆడుకుంటారు, బాగా కొరుతారు. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ అది చేస్తారు, మన ఎంజాయ్మెంట్ మనం చేసుకోవాలి అంతే, ఎవరిని అనరాదు. సో వీడియో లాంగ్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ రూమ్లో వండుకునే దగ్గరనే ఒక 1 minute ఫుటేజ్ అయినా తీద్దాం, అక్కడ నుంచి మనం వీడియో ఎండ్ చేద్దాం, సరేనా. ఫిష్ అయితే కొనుకొచ్చినాం ఆల్రెడీ, ఫిష్ తీసుకున్నాం, కుకింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫిష్ ఎంత బాగుందో, మొత్తం కొరియండర్ వేసి డిజైన్ వేసి మంచిగా వేసిన ఫిష్ని అయితే, ప్లస్ ఒక మౌంటైన్ కూడా తీసుకున్నా, ఫిష్ మీద మౌంటైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మన రైస్ కూడా అవుతుంది చూడండి, రైస్ కుకింగ్ ఆన్ చేయలేదు, ఆన్ చేయాలా. ప్లస్ ఫిష్ మౌంటైన్ డ్యూ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఫిష్ చాలా బాగా రెడీ అయింది. సో తినేసి పడుకోవాలా, రేపు డ్యూటీ ఉంది, సరేనా. సో కిచెన్లో అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా మంది ఉండే, అందుకని కిచెన్లో వీడియో అయితే తీయలేదు. మన వీడియోస్ కనుక నచ్చితే కొంచెం ఫాలో అవ్వండి, ఈ ఫేస్ని కొంచెం గుర్తుపెట్టుకోండి, మనం అప్పుడప్పుడు ఇప్పుడు రోజుగా వస్తుంటాం ఈ ఫీడ్లకి, సరేనా. ఈ ఫేస్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా బస్ అట్లా కింద నోటిఫికేషన్ ఎప్పుడు కనిపిస్తాయి, ఈ ఫేస్ని చూసినాం కదా ఒకసారి చూద్దాం ఈ వీడియోలని, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూనా.